పాకిస్తాన్ పై భారత్ ఆర్థిక యుద్ధం ప్రకటించేందుకు సిద్ధమైంది. ప్రపంచంలో పాక్కు అప్పుపుట్టంగా చూసేందుకు అవసరమైన ప్రయత్నాలను భారత్ చేస్తోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి పాకిస్తాన్కు $1.3 బిలియన్ రుణాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. ఈ నిధులను పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను మళ్లిస్తోందని, దీనివల్ల భారత్తో సహా పొరుగు దేశాలకు ముప్పు పొంచి ఉందని భారత్ ఆరోపిస్తోంది. మే 9న IMF బోర్డు ఈ రుణంపై చర్చించనుంది. అలాగే పాకిస్తాన్కు ఇప్పటికే ఇచ్చిన $7 బిలియన్ బెయిల్ అవుట్ ప్యాకేజీలను సమీకరించనుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రుణాన్ని ఆమోదించవద్దని భారత్ గట్టిగా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని 7 నాన్ పర్మనెంట్ సభ్య దేశాలతో చర్చలు జరిపారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ స్పష్టమైన సంబంధాలను జైశంకర్ వివరించారు. ఈ దాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ సందర్భంగా భారత్ ఇండస్ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ కఠిన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్కు MIF రుణాలు ఆమోదించడం వల్ల ఉగ్రవాదానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని భారత్ హెచ్చరిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. వైష్ణవి ప్రధాని నివాసంలో ఉదయం 11 గంటల నుంచి కీలకమైన సమావేశాలంటే కూడా జరుగుతున్నాయి. సూపర్ క్యాబినెట్ సమావేశం అని చెప్పొచ్చు. 2019 పుల్వామా దాడుల తర్వాత జరుగుతున్న ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్న సమావేశం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. అయితే ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు రాజకీయ వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా 2019లో రాజకీయ వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ అనేటివి కూడా జరిగినాయి. బాలాకోట ఎయిర్ స్ట్రైక్స్ అనేటివి కూడా ఆ తర్వాతే కూడా జరిగాయి. సో ఈ నేపథ్యంలో మరోసారి స్ట్రైక్స్కు భారతదేశం సిద్ధమవుతుందన్న సంకేతాలను కూడా ఈ సమావేశం ద్వారా పంపే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలా వద్దా, ఎందుకంటే ఇప్పటికే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లను పిలిచి వాస్తవ పరిస్థితిని వివరించడంతో పాటు వాళ్ళ యొక్క అభిప్రాయాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం విన్నది. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరోసారి పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసినట్లయితే తప్పుడు సంకేతాలంటే వెళ్లే అవకాశం కూడా ఉంది. దీని ద్వారా కొంతమంది పాకిస్తాన్ అనుకూలమైన వ్యక్తులు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత భారత బలగాల యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉందన్న అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి రాజకీయ వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి. దాని తర్వాత ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం అనేది కూడా జరుగుతుంది. ఈ ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చూసినట్లయితే పాకిస్తాన్పై ఆర్థిక పరంగా విధించే ఆంక్షలపైన ప్రధానంగా చర్చించవచ్చు. సో ఈ 3 సమావేశాల తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం అనేది కూడా జరుగుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ అష్టదిగ్బంధనం చేయాలని చెప్పి నిర్ణయించిన భారత్ పాకిస్తాన్పై తాజాగా ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించిందని చెప్పొచ్చు. పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటే సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి $7 బిలియన్ రుణం తీసుకునేందుకు గతంలోనే ఒప్పందాలు చేసుకుంది. దానిపై సంతకాలు అయ్యాయి, అన్ని రకాల చర్చలు అయ్యాయి. ఇప్పుడు ఆ రుణం అనేది కూడా మంజూరు కావాల్సి ఉంది. అదేవిధంగా మరొక $1.6 బిలియన్ సంబంధించిన రుణం పైన వచ్చే నెల 9వ తారీఖున సమావేశం అనేది కూడా జరగాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో పహల్గావ్లో దాడి జరగడం, అందులో 26 అమాయకులైన సాధారణ పౌరులు చనిపోవడం, సో ఈ ఘటన నేపథ్యంలో భారతదేశం కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పైన ఒత్తిడి పెంచుతోంది. పాకిస్తాన్కి ఇటువంటి సమయంలో నిధులన్నిటి కనుక మంజూరు చేసినట్లయితే తీవ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు ఆ నిధులను ఉపయోగించే అవకాశం ఉంది. దేశ ప్రజల కంటే పక్క దేశంపై తీవ్రవాదం ప్రోత్సహించడం, విధ్వంసం సృష్టించడమే పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కు ఫండ్స్ అన్నిటి కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక డిమాండ్ అనేది కూడా చేస్తుంది. సో పాకిస్తాన్కు నిధులు ఇస్తే అది ఉగ్రవాదులకు మళ్లిస్తున్నారని చెప్పేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్కు మెంబర్స్కు భారతదేశం సూచించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా పాకిస్తాన్కు సంబంధించి తదుపరి అప్పు ఇవ్వాలా వద్దనే దానిపైన మే 9వ తారీఖున ఒక సమావేశం ఉంది. కాబట్టి ఆలోపే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ద్వారా IMF పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అనేది కూడా జరుగుతోంది. సో భద్రతా మండలిలో నాన్ పర్మనెంట్ దేశాలతో ఇప్పటికే డిస్కషన్ అనేది కూడా జరగడం కూడా జరిగింది. అయితే బెయిల్అవుట్ ప్యాకేజ్ అనేది పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేది. కానీ అటువంటి దాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారని ఒక అభిప్రాయం అనేది కూడా వ్యక్తమైంది. సో నిన్న ప్రధాని నివాసంలో జరిగిన కీలకమైన రక్షణ శాఖకు సంబంధించిన కీలకమైన సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో తీవ్రవాదంపై చర్యలు తీసుకునే ముఖ్యంగా ఈ దాడులు నిర్వహించే అధికారం కానీ, లేకపోతే తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేసే అధికారం కానీ ఇటు త్రివిధ దళాలకు అప్పగిస్తూ ప్రధాని స్వేచ్ఛ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ అంశంపైనే ప్రధానంగా డిస్కషన్ జరిగే అవకాశం కూడా కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు కేబినెట్ అధికారికంగా అనుమతి అనేది కూడా మంజూరు అనేది కూడా చేస్తుంది. ఆ తర్వాత రాష్ట్రపతి అనుమతితోటి తదుపరి చర్యలన్నిటి కూడా చేపట్టే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ అనేది కూడా తయారు చేయడం కూడా జరిగింది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. స్వల్పకాలిక దాడులు చేయడం, మధ్యస్థ దాడులు చేయడం, దీర్ఘకాలిక దాడులు చేయడం, అంటే కేవలం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం, అంటే అంతర్జాతీయ సమాజం నుంచి ఎటువంటి వ్యతిరేకత రాకుండా POKలో ఉన్న ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేయడం ఇదొక టార్గెట్గా పెట్టుకున్నారు. అయితే ఒకవేళ POK నుంచి ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా సేఫెస్ట్ ప్లేస్లకు తరలిస్తే వాటిపైన దాడి చేయడం అనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. దాంతోపాటుగా ముఖ్యంగా చూసినట్లయితే దీర్ఘకాలంగా పాకిస్తాన్కు ఏ విధంగా బుద్ధి చెప్పాలనే దాని గురించి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అనేది కూడా తయారు చేయడం జరిగింది. సో వీటన్నిటిపైన కూడా ఈ కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశం తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం. శిరీష్, అయితే పాకిస్తాన్కు అప్పు ఇవ్వకుండా భారత్ వాదనకు ఇతర దేశాలు కూడా స్పందిస్తున్నాయా ఏమన్నా? అయితే ఇక్కడ స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవత్వం అనేది ఒకవైపు, లేకపోతే ఉగ్రవాదం అనేది మరొక వైపు. అంటే ఈ ఉగ్రవాదం అనేది అన్ని దేశాలను కూడా కబలిస్తుంది. దీనికి సంబంధించి ప్రధాని కార్యాలయం ఇప్పటికే ఒక నోట్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం అనేది కేవలం ఇండియాకే పరిమితం కాలేదు, కాశ్మీర్ నుంచి కాబూల్ వరకు ఇది విస్తరించింది. దీనివల్ల అనేక దేశాలంటే కూడా ఇబ్బంది పడ్డాయి. సో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కూడా పడకూడదు అంటే మాత్రం ఇప్పుడు భారతదేశానికి ఉగ్రవాదంపై జరిగే పోరాటంలో భారతదేశానికి మద్దతు ఇవ్వాలి. సో ఈ నేపథ్యంలో భారతదేశం తనకున్న దౌత్యపరంగా పాకిస్తాన్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుంది. ఈ ఒత్తిడి అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా తాత్కాలికంగా నిధుల విడుదలను నిలుపుదల చేసే అవకాశం కూడా కనపడుతోంది. సో ఇది కనుక చేయగలిగితే పాకిస్తాన్ ఆర్థికంగా ఇబ్బందులకు నెట్టినట్టు భావించవచ్చు. ఆర్థిక పరంగా పాకిస్తాన్పై చేసిన యుద్ధంలో ఇండియా విజయం సాధిస్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణగా కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.